నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. థంబ్‌నెయిల్ చూసారుగా? ఇక్కడ మోసం చేసిన వారు అలానే బాధితుడికి సంబంధించిన వివరాలు అంటే ఎలాంటి పేర్లు, ఫోటోలు చూపించడం కుదరదు. కానీ ఇది నిజంగా జరిగిన సంఘటనే. ప్రస్తుతం విచారణ జరుగుతోంది కూడా. అసలు విషయం ఏంటంటే ముంబైలో ఒంటరిగా ఉంటున్న ఓ 80 ఏళ్ల తాతకు నలుగురు మహిళలు పరిచయం అయ్యారు. అలా వారితో 2 సంవత్సరాలు ఆ తాత జర్నీ చేశాడు. ఈ 2 ఏళ్లలో తాత వారి కోసం ఏకంగా 8,70,00,000 రూపాయలు ఖర్చు చేశాడు. హా, అంత సొమ్మా అంటారా? నిజమే, అంతే ఖర్చు చేశాడు మరి. ఎందుకంటే తాత ఫ్యామిలీ కాస్త రిచ్. దీని గురించి కూడా తర్వాత చెప్తాను. అయితే తాత స్టోరీ ఎక్కడ మొదలైందంటే 2023 ఏప్రిల్లో తాత తన సోషల్ మీడియాలో షవి అనే మహిళకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. మొదట ఆమె నిరాకరించినప్పటికీ కొన్ని రోజులకు ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసింది. అలా తాత ఆమెతో చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇద్దరు ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. షవి ఏమో తాను సెంట్రల్ ముంబైలో ఒంటరిగా ఉంటున్నానని, భర్త విడిచిపెట్టాడని, అలాగే పిల్లలను పెంచడానికి చాలా కష్టపడుతున్నానని చెప్పింది. అసలే తాత వయసు 80 ఏళ్ళు కదా, కరిగిపోయి అయ్యో ఎలా ఇలా అయితే అని అన్నాడు. అన్నవాడు ఊరుకోకుండా నేను నీకు ఆర్థిక సాయం చేస్తాను అని హామీ ఇచ్చేశాడు. ఎందుకంటే ఆమె తమ పిల్లల ఆరోగ్య సమస్యల గురించి కూడా తాతకు చెప్పుకుంది పాపం. దీంతో తాత కరిగిపోయి ఆమె చెప్పిన వివిధ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పంపించడం మొదలుపెట్టాడు. అయితే కొన్ని నెలల తర్వాత షవి తాతకు ఫోన్ చేయడం ఆపేసింది. ఒక్కసారిగా మాయమైపోయింది. షవి మాట్లాడకపోయేసరికి తాత డల్ అయిపోయాడు. ఈ క్రమంలోనే షవి స్నేహితురాలనని చెప్పుకుంటూ మరో మహిళ తాతను వాట్సాప్లో టచ్లోకి వచ్చింది. అయితే ఈమె మాత్రం షవీలా కాదు, కాస్త రొమాంటిక్ చాటింగ్ చేసింది. దెబ్బకు తాత ఫ్లాట్ అయిపోయాడు. ఇదే అదునుగా నువ్వు చేసిన చాటింగ్ బయట పెట్టేస్తాను అని చెప్పి తాత దగ్గర డబ్బులు లాగడం మొదలుపెట్టింది. అలా ఆమె కూడా కాస్త డబ్బు తీసుకొని 2023 నవంబర్ నాటికి ఈ సినిమా నుంచి సైడ్ అయిపోయింది. ఇక ఆ తర్వాత షవి సిస్టర్ని అంటూ మరొక అమ్మాయి తాతను సంప్రదించింది. డియర్, షవి చనిపోయింది, తనకు సంబంధించిన ఆసుపత్రి బిల్లులు చెల్లించడానికి నాకు కాస్త డబ్బులు కావాలి అని మాయమాటలు చెప్పింది. పాపం తాత ఇక్కడ కూడా షవి పైనున్న ప్రేమతో కరిగిపోయి డబ్బులిచ్చుకున్నాడు. తర్వాత ఈ మహిళ అతన్ని పెళ్లి చేసుకుంటాను అని ప్రపోజల్ కూడా పెట్టింది. దీంతో మరోసారి తాత ఫ్లాట్ అయిపోయాడు. తన ఫ్యామిలీకి చెప్పకుండా డబ్బు బదిలీ చేస్తూనే ఉన్నాడు. అలా కొన్ని రోజులకు షవి సిస్టర్ కూడా మాయమైపోయింది. ఇక 2024 అక్టోబర్లో 4వ మహిళ రంగప్రవేశం చేసింది. ఈవిడైతే మరీ దారుణం. తాతను సర్వం నాకించేసింది సుమా. ఏకంగా తాతను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలోనే డబ్బులు లాగేసింది. ఆ తర్వాత యాజ్ యూజువల్ సైడ్ అయిపోయింది. మొత్తం ఇలానే జరుగుతుంది కానీ తాతను మాత్రం ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు. అప్పుడే తాతకు అసలు తత్వం బోధపడింది. తాను మోసపోయానని అప్పుడు తెలుసుకున్నాడు. పైగా తాత దగ్గర డబ్బు కూడా అయిపోయింది. ఇంతకు మీకు తాత ఫ్యామిలీ గురించి చెప్పలేదు కదా. బామ్మ చనిపోవడంతో తాత ముంబైలో ఒంటరిగా ఉంటున్నాడు. తాత కొడుకు, కూతురు విదేశాల్లో సెటిల్ అయిపోయారు. దీంతో తండ్రి అడిగినప్పుడల్లా పాపం ఆ పిల్లలు అవసరం కోసం అని చెప్పి ఆ తండ్రికి డబ్బులు వేస్తూ వచ్చారు. పైగా వారి సేవింగ్స్ కూడా తాత వద్దే పెట్టుకున్నారు. కానీ తండ్రి ఇక్కడ చేస్తున్న సినిమా గురించి పాపం వాళ్ళకి తెలీదు. ఇక 2025 జూలై నాటికి తాత వద్దున్న సేవింగ్స్ కూడా అయిపోయాయి. ఈ క్రమంలోనే తాత వాళ్ళ కొడుకు డబ్బు గురించి ఒకసారి అడిగాడు. తనకు అవసరం ఉంది, ఇవ్వండి అని అడిగాడు. కానీ తాత తెల్లముఖం వేసుకున్నాడు. అదేంటి, ఇన్ని డబ్బులు ఏం చేశావు అని ఆ కొడుకు గట్టిగా నిలదీశాడు. అప్పుడు అసలు నిజం బయటపడింది. వాళ్ళెవరో చెప్పు అని కొడుకు గట్టిగా నిలదీశాడు. అప్పుడు పాపం తాత వద్ద కనీసం వాళ్ళ అడ్రస్ కూడా లేదు కదా. ఇక అప్పుడు తాత కొడుకు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఆ తాత చేసిన 700కి పైగా లావాదేవీలను పోలీసులకు చూపించారు. దీని ద్వారా తాత ఏం తక్కువ 9 కోట్లు ఆ మహిళలకు ఇచ్చాడంట. పోలీసులు ఈ విషయం తెలుసుకుని నోర్లు తెరిచారు. ఇటీవల కాలంలో జరిగిన భారీ సైబర్ ఫ్రాడ్ ఇది. ఒంటరిగా ఉంటున్న వారిని టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. వారికి అమ్మాయిలు, మహిళలతో వల విసిరి వాళ్ళ బలహీనతతో సర్వం నాకించేస్తున్నారు. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి.
ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్లను కట్టి పెట్టండి అని పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా వయసు మీద పడిన వారు చాలా జాగ్రత్తగా ఉంటే బెటర్.